ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చాలా మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినా కూడా ఆయన గొంతెత్తి మాట్లాడని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇమీడియట్ గా మోదీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. ఎవరెవరు వాటికి వెళ్తామని. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంక్షేమాలన్నీ మేము నెరవేర్చే పరిస్థితుల్లో లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కోసారి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటా అంటాడు. నెలల పాలన, కూటమి పాలన అయిన తర్వాత రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి జగన్మోహన్ గారు అంటున్నారు. నా ప్రతిపక్ష హోదా లేకపోతే నేను అసెంబ్లీలో మానవే ఎవరికి ఆ 100 ఎకరాలకి 10,000 మందికి ఉద్యోగాలు కావాలని కండిషన్ పెట్టండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగా ఉన్నాయి, చాలా బాగుంది. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలాగో ఇప్పుడు మాట్లాడాం కాబట్టి, ఒకప్పట్లో ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చాలా మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినా కూడా ఆయన గొంతెత్తి మాట్లాడని సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అది ఎవరంటారు? వైసీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు మనకు కొన్ని శాఖలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలనలో హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా మనకి? ఎవరికి తెలియదు, నాకే తెలియదు. ఎవరో సుచరితట. అంటే సుచరిత ఇప్పుడు మైకి ముందుకు రాలేదు, మాట్లాడలేదు, ఏమీ కాలేదు. అలాగే ఉమెన్ కమిషన్ ఉండేది వాసిరెడ్డి పద్మ. 5 సంవత్సరాల్లో 3 సార్లైనా మైకి ముందుకు వచ్చిందా? 3 కేసులైనా బుక్ చేసిందా? అది ఒక ఆ పేరు చెప్పకూడదు, అటువంటి కేంద్రంగా మార్చేసింది. అంటే చెప్పుకోలేనంత సిగ్గుపడేటువంటి కేంద్రంగా మార్చింది. ఏం చక్కగా ఇవిడ వంగలపూడి అనేది వచ్చింది, తోలు తీసేస్తానంటుంది. రోజు 4 సమావేశ మీటింగులు ఏర్పాటు చేస్తుంది. తప్పు చేసావని ఎవరిని వదలనట్టుంది. అందరికీ ఛార్జ్ షీట్లు తయారు చేసింది. వీళ్ళందరూ కూడా హాయిగా జైల్లో కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ స్థితికి తీసుకొచ్చింది. ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? పవన్ కళ్యాణ్ అంటే సంబంధిత డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ని గౌరవించాలి. మనకేంటంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్ ఒకటే స్కూల్ కదా, హోమ్ అంతా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. పేరుకి మొహమ్మద్ అలీ హోము, నిర్ణయాలన్నీ కవి తీసుకునేది. ఇక్కడ పేరుకి ఏదో సుచరిత అనే పేరు ఉంది. ఎప్పుడు రావడమే తెలియదు ఆవిడకి. ఏ మాట మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమో సారు ఆయన మహానుభావుడు అని చెప్పేవాడు మాట. అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదా? అయితే 3 నెలల పాలన, కూటమి పాలన అయిన తర్వాత రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి జగన్మోహన్ గారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సమంజసమే అంటారా? జగన్మోహన్ రెడ్డికి ఒక మానసిక వ్యాధి, ఫ్రస్ట్రేషన్, ఏమైపోతానో అనే బాధ. ఒక్కోసారి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటా అంటాడు. తపస్సు చేసుకునే వాడికి ఇన్ని లక్షల కోట్లు ఏంటమ్మా? ఇన్ని లక్షల కోట్ల తపస్సు చేసుకోవచ్చు కదా. ఇదంతా ప్రజలకు అప్పచెప్పేసి 3 నెలలు ఆయన మాట్లాడి గుర్తులేవు. ఒకప్పుడు ఏమన్నాడు? హనీమూన్ పీరియడ్ ఒక 6 మాసాలైనా నాకు ఇవ్వకపోతే ఎలాగో వద్దండి. 6 మాసాల తర్వాత మీరు మీ దగ్గరికే వస్తాను, నన్ను గల్లా పట్టుకొని నిలదీయండి అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇదే అసెంబ్లీలో ఏమన్నాడంటే, చంద్రబాబు, నా నిజంగా తలుచుకున్నట్టయితే నీ పార్టీలోంచి 6 మందిని లాక్కున్నట్టయితే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పావు. ఆ రోజు నీ రాజకీయం తెలిసి చెప్పావా? ప్రోటోకాల్ ప్రకారం చెప్పావు. అంటే ఏమిటి? 10% కూడా లేకపోయినట్టయితే అది ప్రతిపక్ష హోదా ఉన్నది. అది నామ్స్ సర్క్యులర్ లో ఉంది. ఈ రోజు ఏం చెప్తావు? లింగు మరొకటి 11 మందిని గెలుచుకున్నావు. ఈ 11 మందిలో 10 మంది బయటికి వెళ్ళిపోతారని ప్రచారంలో ఉంది. నువ్వు వచ్చినప్పుడేమో నీకు ఎలాగిస్తారే? అందరిలాగా సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేది. నువ్వు ఎక్కడెక్కడో కారాపి లోన్ రావాలి. నీకేమో పెద్ద స్పెషల్
ఫెసిలిటీస్ ఏమి ఉండవు. నా ప్రతిపక్ష హోదా లేకపోతే నేను అసెంబ్లీలో ఉంటా, మానవే ఎవరికి కావాలి? ఉమ్, ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్లోను 45 రోజుల్లో 36 హత్యలు అని చెప్పాడు. బాగానే ఉంది. బ్లాక్ రిబ్బన్ వేసుకొని మళ్ళీ తన అదేనమ్మా, ఉమ్, 36 హత్యలు అని చెప్పారు. జాతీయ మీడియా అడిగింది. అది మామూలు ఎన్డీఏ టీవీ కానీ మిగతా వాళ్ళు కానీ మామూలు ఊరుకోరు. చెప్పండి ఈ లిస్ట్ అన్నారు. ఉన్నాడు కదా అక్కడ వినుకొండలో జిలానీని ఇంకెవరో సలీం ఎవరు ఉన్నారు, వాళ్ళు చంపుకున్నారు కదా అంటే నెక్స్ట్ అంతే. ఎక్కడ 36, ఎక్కడ ఒకటి. అందువల్ల బదనాం అయిపోయి, అంటే నిర్వీర్యం అయిపోయి, తర్వాత అక్కడున్న అఖిలేష్ యాదవ్ అని ఒక కాంగ్రెస్ వాడిని తీసుకొచ్చి పాపం ఆడు బ్రతుకు మీద నీరు పోసారు. రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. ఎవడెవరో వాడికి వెళ్తామని చెప్పేసి అయిందా. ఇక్కడ మోదీ గారిని అపాయింట్మెంట్ అడిగారు, అమిత్ షా గారిని అపాయింట్మెంట్ అడిగారు, కిజీ అదలు బొమ్మ అని చెప్పారు. అంతేకాకుండా ఇమీడియట్ గా మోదీ ఏమని వార్నింగ్ ఇచ్చారంటే, ఏదో ఇండియా కూటమిలో చేరుతాం అనుకుంటున్నాడా, రెడీ చేయండి అన్నాడు మాట. అంటే అది రాజకీయం, అది ఏదో ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటే ఎలాగొద్దమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నో మేనిఫెస్టోలు ఇచ్చారు. యాక్చువల్గా మేనిఫెస్టో చూసినట్లయితే చాలా సంక్షేమాలు ఇస్తున్నాము అని. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంక్షేమాలన్నీ మేము నెరవేర్చే పరిస్థితుల్లో లేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మేనిఫెస్టో మీద చేతులు ఎత్తేసారు అన్న వాదన వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? ఈందో పాలసీ ఏంటంటే, మనం చెప్పిన తర్వాత కొన్నైనా అమలు చేయాలి కదా అనే పాలసీ ఏంది. ఆయనది ఏంటంటే, మనం చెప్తాము, అమలు చేయకపోతే మనల్ని అడిగేవాడు ఎవడని పాలసీ జగన్మోహన్ రెడ్డిది. ఏమో ఏమి తక్కువ చేశాడమ్మా చంద్రబాబు నాయుడు. 60,000 కోట్లు ప్రాజెక్ట్ పెడుతున్నాడు మచిలీపట్నంలో. ఇక్కడ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. నేను అడుగుతున్న అభివృద్ధి గురించి కాదండి, సంక్షేమ పథకాల గురించి. సంక్షేమ పథకాలు కూడా ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వలేదా? వికలాంగులకి పెన్షన్ ఇవ్వలేదా? అందుతున్నాయి కరెక్ట్ గా, అందుతున్నాయి కదమ్మా. అందులో ఫేక్ రిపోర్ట్స్ ఉండవు. ఫేక్ రిపోర్ట్స్ ఉంటే మనమే చెప్తాం. ఒకటి, ఆయన తక్కువ చెప్పి ఎక్కువ చేసే రకం ఆయన. మిగతా వాళ్ళు ఏమి లేకుండా ప్రచార డాంబికాలు అన్నమాట. అంతే. సంక్షేమం లేకుండా ప్రజల మధ్య తిరగలేరు ఎవరైనా. మరి కూటమి పాలన ఎలా ఉంది చెప్పండి? కూటమి పాలన డెఫినెట్ గా బాగుంటుంది. ఎలాగుందంటే ఊపిరి ఆడటం లేదు వాళ్ళకి. అసలు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వడానికే కష్టం అనుకున్నారు, ఇచ్చారా? ఇప్పుడు జలవనరులు, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కొనసాగుతున్నాయి కదా. విమానయానాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి కదా. ఆయన వైద్యానికి విద్యకు దేనికి రెండింటికి లోటు చేయరమ్మా. తాగునీరు కూడా లోటు చేయరమ్మా. విదేశ విద్య ఉంది చూసారా, అవి లోటు చేయరమ్మా. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి డిసిప్లిన్ ని మారుస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుకునే డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు అవ్వలేదు. గవర్నమెంట్ స్కూల్లో కూడా గట్టి విద్య, నాణ్యత గల విద్యను చేయించాలి. వీటి మీద దృష్టి పెడుతున్నారు. నిజానికి ఈ రోజు మేనిఫెస్టోలో ఉన్నది ఏ గవర్నమెంట్ కూడా అమలు చేయలేదు. ఆఖరికి కేంద్ర గవర్నమెంట్ కూడా అమలు చేయలేదు. అవకాశం లేదు అక్కడ నీకు. వీళ్ళు ఏదైనా ఇప్పుడు అదే చెప్పాను ముందు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నారు అంతేనా? అది కదా తల్లి. ఇప్పుడు అదే నేను ముందు చెప్పాను. ఏదో అన్నారు 33,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు, ఒక 20,000 ఎకరాలు అమరావతి పోయినా 13,000 ఎకరాలు ఉంటుంది. సింగపూర్ అని పిలుస్తున్నాడు, అమెరికా వాళ్ళు పిలుస్తున్నాడు. ఈ చేతిలో ఒక 50 ప్రాజెక్టులు ఉంటాయి, ఇమ్మీడియట్ గా వస్తాయి. వాళ్ళకి ఒక 100 ఎకరాలు ఇవ్వండి, ప్రాజెక్ట్ పెడతారు. విద్యుత్తు రాయితీ ఇవ్వండి, మెయింటైన్ చేస్తారు. ట్యాక్స్ రాయితీ ఇవ్వండి, మెయింటైన్ చేస్తారు. ఆ 100 ఎకరాలకి మీరు 10,000 మందికి ఉద్యోగాలు కావాలని కండిషన్ పెట్టండి. వచ్చిన దాంట్లో పర్సంటేజ్ మీకెంత మాకెంత అది పెట్టండి. అందువల్ల సంపద వస్తుంది. నీకు అర్థమైందా? ప్రాజెక్టులు ఎప్పుడైతే వచ్చాయో
అందువల్ల పరిశ్రమలు వస్తాయి. ప్రాజెక్టులు రాకపోతే పరిశ్రమలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం సాల్వ్ చేసినట్టే వాళ్ళకి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అర్థమైందా? ఇలా కొన్ని లా అండ్ ఆర్డర్స్, సివిల్ సప్లైస్ ఇవన్నీ అందుబాటులో ఉంటే మీకు ఎందుకమ్మా జీతాలు పెంపు ఉంటుంది. అందుబాటులో ఉంటే మీకు ఈ బాధలలో కదా. ఎలా 10 సంవత్సరాల పాటు నిజాయితీగా మెయింటైన్ చేయగలిగితే వాళ్ళకి అవకాశం ఉంటుంది.